పూరీ జగన్నాథ ఆలయంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. పూరీ జగన్నాథ ఆలయంలో ప్రతిరోజూ స్వామివారికి నైవేద్యం పెట్టిన తరువాత పూజారులు తమ అరచేతిలో నీళ్లు పోసుకుని అందులో స్వామివారి ముఖాన్ని చూస్తారు. నీటిలో స్వామివారి ముఖం కనిపిస్తేనే ఆయన నైవేద్యాన్ని స్వీకరించినట్లు అర్థం. ఒకసారి పూజారులు నీటిలో చూడగా స్వామివారి ముఖం కనిపించదు. దీనితో భయపడిన పూజారులు వెంటనే రాజుగారికి ఈ విషయం తెలియచేస్తారు. రాజుగారు వచ్చి స్వామివారి కోసం ఇంకా ఎన్నో రుచికరమైన వంటలు చేయించి నైవేద్యంగా పెడతారు. కాని ఎన్ని రకాలు పెట్టినా స్వామివారి ముఖం మాత్రం నీటిలో కనిపించదు. దీనితో దిగులు చెందిన రాజు స్వామివారు నైవేద్యం స్వీకరించే వరకు తాను కూడా ఏమీ తిననని నిర్ణయించుకుని గుడిలోనే పడుకుంటారు. అప్పుడు జగన్నాథస్వామి రాజు కలలోకి వచ్చి ఇలా అంటారు: రాజా, పక్క వీధిలో ఉండే వేదమాత అనే వృద్ధురాలు ఎంతో ప్రేమతో నన్ను పిలిచింది. అందుకే నేను అక్కడికి వెళ్ళి ఆమె పెట్టినది తిన్నాను. మీరు పెట్టిన భోజనం నచ్చక కాదు. ఇప్పుడు నాకు ఆహారం పెట్టండి, నేను తింటాను అని చెప్తారు. వెంటనే రాజుగారు మళ్లీ నైవేద్యం పెట్టించగా ఈసారి జగన్నాథుడి ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ చెప్పండి, జై జగన్నాథ్ అని. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.